గుంజి 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 గుద్ద పగలదే. ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చంద్రహాస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి చంద్రహాస్ 2000 సంవత్సరంలో పుట్టాడు. మరి హైదరాబాద్లో లోకల్గా పుట్టాడు. ఇతని తండ్రి పేరు ప్రభాకర్. సీరియల్స్లో చూసే ఉంటారు. ఇతనికి మరొక పేరు ఉంది, ఈటీవీ ప్రభాకర్ అని కూడా అంటారు. మరి సినీ రంగంలో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఇతనికి సీరియల్లో బుల్లి మెగాస్టారు ప్రభాకర్ అని కూడా పిలుస్తారు, అలాగే ఈటీవీ ప్రభాకర్ అని కూడా పిలుస్తారు. మరి ఇతని కొడుకు పేరే చంద్రహాసు. వీళ్ళ నాన్నకి మంచి కోరిక ఉంది, ఇలా కొడుకుని మంచి యాక్టర్ని చేయాలి, మరి ఫస్ట్ సినిమాతోనే అదరగొట్టాలని చెప్పి మరి 2024లో రామ్నగర్ బన్నీ అనే మూవీలో యాక్ట్ చేశాడు చంద్రహాసు. జరిగే ఆడియో ఫంక్షన్లో ఇతని యాటిట్యూడ్ చూసి, ఇతను నిలబడే విధానం చూసి మరి చాలా మంది ట్రోలర్స్, వ్యూవర్స్ ఇతన్ని మీమ్స్ చేశారు. మరి తర్వాత మరి ఈ 2020 సంవత్సరంలో బరాబర్ ప్రేమిస్తానే ఆడియో ఫంక్షన్లో మరి ఇతను పాడిన పాట వైరల్ అవుతుంది. సాంగ్స్ నార్మల్గా ఉంటే ఓకే, కానీ ఈ పాటలో మరి బూతులతో ఉంది కాబట్టి మరి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇతని మీద చాలా చిరాకు పడ్డారు. మరి ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన జేడి చక్రవర్తి గారు, సాయి కుమార్ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి మరి చీఫ్ గెస్ట్గా వీళ్ళందరూ వచ్చారు. జేడి చక్రవర్తి గారు కూడా తర్వాత ఒక వీడియోలో మరి నేను వచ్చాను, ఇలాగ సాంగ్ పాడతాను అని అనుకోలేదని కళాఖండిగా చెప్తాడు. సో ట్రోలర్స్ ఇతని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అని కూడా పేరు పెట్టారు. మరి ఈ చంద్రహాసు ఈ పాట బూతులతో ఉంది కాబట్టి సమాజంలో ఎవరొకళ్ళు ఉంటారు కదా దీన్ని ఖండించడానికి, ఆ వేలోనే ఒక అతను వచ్చాడు. అతని పేరు అశోక్ కుమార్ వేముల. ఇతను బిగ్ టీవీలో ఒక జర్నలిస్టు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటరు. అశోక్ కుమార్ గారు మరి ప్రతి దాని మీద స్పందించడం ఇతనికి అలవాటు. దానిలో భాగంగానే మరి చంద్రహాసు పాడిన పాట గురించి అతను స్పందించి అతను ఫేస్బుక్లో ఒక వీడియో పెడతాడు. ఏమయ్యా చంద్రహాసు, నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు ఇలాంటి పాటలు పాడతావా? నీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ముందే ఇలాంటి పాటలు పాడతావా? అలాగే యాంకర్స్ ఉన్నారు, అలాగే గెస్టులు, చీఫ్ గెస్ట్గా జేడి చక్రవర్తి గారు, సాయి కుమార్ గారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈ అశోక్ కుమార్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటలకే మరి చంద్రహాసు వెంటనే మరి మీడియా ముందుకు వచ్చి, అశోక్ కుమారు, నువ్వు 24 అవర్స్లో కనుక నాకు సారీ చెప్పకపోతే నీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను, నేను లాయర్లతో కూడా మాట్లాడుతున్నాను, అలాగే ఎవడు ఏమనుకుంటే నాకేంటి, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని చంద్రహాస్ చెప్పడం కాకుండా వాళ్ళ నాన్న కూడా వాడికి నచ్చిందే చెప్తాడు, వాడికి నచ్చిందే పాడతాడు, వాడికి నచ్చినట్లు వాడి విధంగా ఉంటాడని ఈటీవీ ప్రభాకర్ కూడా వాళ్ళ కొడుకు గురించి గొప్పగా పొగుడుతాడు. కానీ మరి సోషల్ మీడియాకి వెళ్ళి చూస్తే ఎవరు కూడా ఇతన్ని ఒక మంచి యాక్టర్గా కూడా గుర్తించలేదు, మరి ఎవరు సపోర్ట్ రాలేదు. రిపోర్టర్ అయిన అశోక్ గారి గురించి ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. మరి అశోక్ గారు కూడా వెంటనే రిప్లై ఇచ్చాడు, నేను ఎవరికి భయపడను, నా పని నేను చేస్తున్నాను, సమాజంలో ఏదైతే పాతుకుపోయాను నా చెడుని నేను తొలగించడానికి నా జర్నలిస్ట్ వృత్తిని నేను చేస్తున్నానని ఈ అశోక్ కుమార్ గారు కూడా చెప్తారు. మరి ఇద్దరిలో తప్పెవరిదో మీకు తెలుసు. రీసెంట్గా అశోక్ కుమార్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఇతని వ్యాఖ్యలో నన్ను ఈ విధంగా బెదిరించాడు అని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం కూడా అవుతుంది. మరి సినిమా ఫీల్డ్లో ఎంత అనుకోకుంటే అంత పైకి ఎదుగుతారు. చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చూడండి మరి ఎంత అనుకోకుంటారు. మరి ఎవరైతే యాక్టిట్యూడ్ చూపించి బలుపు చూపిస్తారో వాళ్ళు సినిమా ఫీల్డ్లోనే కాదు ఏ ఫీల్డ్లో కూడా రాణించలేరు. మరి మీకు తెలిసే ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మీ సపోర్ట్ ఎవరికి ఉందో, మరి చంద్రహాస్గా, అశోక్ కుమార్ గారిగా ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.